నా భూమి మాకు తెలియకంటే 24వ తేదీ నోటీస్ ఇచ్చినారు సార్, కొలత వస్తామని. 25వ తేదీ వచ్చి కొలత వేసుకొని వచ్చేసినారు మాకు తెలియకన్నా. దిల్లుబాటు సార్. వాళ్ళు నాకు 24వ తేదీ నోటీస్ ఇచ్చినారు సార్. 24వ తేదీ వస్తామని. 24 రాలేదు, నిన్న వచ్చారు. నాకు చెప్పలేదు సార్. పెట్టించుకోలేదు సార్, పెట్టలేదు సార్. చేసిన తర్వాత నా సమక్షంలో చేశారు. వాళ్ళు చేసిన సర్వే నేను సమర్థిస్తున్నానని ఒక సంతకం పెట్టాలా. సంతకం పెట్టింటే ఆ సర్వే చెల్తాది. వాళ్ళ చేసుకోకపోతే అది చెల్లదు. కంప్లైంట్ తీసుకోరు సార్. అయితే అది హోల్డ్లో పెట్టాలి సార్, వాళ్ళకి నాకు సంబంధం లేకుండా. కాదు సార్, అవి సర్వేని పిల్లంపండి. అవును సార్, ఆ పోలీస్ స్టేషన్ అని చెప్పి వచ్చిండేది. వాళ్ళు మాకు స్పందించలే కాబట్టి మా మండల సర్వేర్ వచ్చి చేశారు. చేయలేదు సార్, నాకు తెలియకుండా వాళ్ళు ఎట్టో నా భూమి మీద కొత్త వేసుకొని వస్తారు. అవును, మీరు కంప్లైంట్ తీసుకుంటే ఏమవుతుంది సార్? సర్వే చేసి సర్వే చేస్తే అదేం సార్, అన్ని ఆంట్లకి సంబంధం పోలీస్ స్టేషన్ అంటారు, మీరేమో దేనికి సంబంధం లేదని చెప్పని అంటారా? తిక్క మీతో మాట్లాడలేదు సార్. నేను మిమ్మల్ని మాట్లాడినట్టు ఏందో బయటకు పోవని చెప్పని అంటారా? మాట్లాడతారు. మీ ఊరికి వస్తే నువ్వు మాట్లాడి, మా ఊరికి వస్తే మేము కూడా మాట్లాడతాం. మా వాళ్ళంతా ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు హోల్డ్ ఆయన పిల్లం పట్టి సార్. ఎందుకు వేసినాడు? ఎవరు? మా సర్వేరు. సర్వేని ఎందుకు పిలుస్తారు? ఇంకా నా భూమి కొలత వేసుకొని వచ్చినాయని ఆయనే కదా సార్. ఇప్పుడు ఎవరు అవతల నీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కావాలంటే పిలిచి మాట్లాడమంటే మాట్లాడతాం. ఎందుకు చేసినారు? ఎవరికి? ఆయన ఎందుకు పిలంపరు సార్? ఆయన నాకు సంబంధం లేకుండా ఎట్టే వేసుకొని వస్తాడు కొలత. ఆయన చాలా ఇక్కడ వాళ్ళు అడుగు. ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టిపోయి పోలీస్ సబ్జెక్ట్ కాదు, ఎంఆర్ఓ కాడికి పోయి అయ్యా నా ప్రమేయం అంటే మీకు సంబంధం లేదా సార్? మీరు తీసుకోరా? దీని గురించి మేము మాట్లాడాలి. మీరు ఏది తీసుకుంటారా? కొట్టుకొని వస్తేనే మిగతా ఏది తీసుకోరా? ఇవి కూడా తీసుకుంటావు. ఎవరు నీ భూమిలో నీ ఆపోజిట్ ఎవరైనా ఇబ్బంది పెడతాడు? నా ఆపోజిట్ వాళ్ళే సార్. రాసినాను సర్వే వాళ్ళను కూడా రాసినాము. ఏమని? వాళ్ళ భూమిలో ఉన్నది నాకు తెలియకుండా వాళ్ళ కొలత వేయించినారా? ఈయన వచ్చి కొలత వేసినారా? వాళ్ళ కొలత వేస్తే నా భూమి నా దగ్గర పెట్టించుకోవాలా? వెళ్ళదంటే ఎట్ట సార్? వాళ్ళు కొలత వేసుకున్నారు కదా, వాళ్ళకి ఎక్కిచ్చే మళ్ళీ. ఎంఆర్ఓ అడగాల్సిన ప్రశ్నలన్నీ మమ్మల్ని అడుగుతున్నారు. అవును సార్, కేసు పెట్టండి. ఆయన ఎందుకు వచ్చా సార్? మిమ్మల్ని మాట్లాడలేదు నేను. అతి ఉండేది మాట్లాడుతున్నావు అంతే. నమస్తే సార్. నాకు 24వ తేదీ నోటీస్ ఇచ్చినారు సార్. బండ్రోత్ ఇచ్చినారు సార్. విఆర్ఏ కొలతకు వస్తానమని. 24వ తేదీ రాలేదు ఆయన. 25వ తేదీ వచ్చాడు. మాకు చెప్పలే. మీ భూమి మీదకి వచ్చి నా ఆపోజిట్ వాళ్ళు కొలత వేసుకొని వచ్చేసినారు. ఇప్పుడు నాకు ఎక్కిందా తగ్గిందా అనేది తెలియలే కదా సార్. నాకు అవి ఏం తెలియకంటే ఆయన వేసుకొని ఫోన్ చేస్తే ఏమంటాడు, నేను వేసుకొని వచ్చేస్తా, నిలబెట్టేదానికే లేదు రీసర్వే, నువ్వు వచ్చారా లేకుండా పో అని చెప్పి మాట్లాడుతున్నారా? 24వ తేదీ ఇచ్చినారు సార్. ఆ రోజు రాలే. వస్తాము మళ్ళీ ఫోన్ చేసి వస్తామన్నారు సార్ మాతో. 25వ తేదీ నాకు ఫోన్ చేయాల, అసలు నాకు చెప్పనుకునిలే. నా ఆపోజిట్ వాళ్ళతో కొలత వేసుకొని వచ్చేసినాడు. నా భూమి సమస్య లేదు. మా సర్వేర్ సార్.
నీకు చెప్పకుండా వచ్చినాడు నువ్వు చెప్తావు అంతేనా? అంతే కదా సార్, నా భూమి నాకు తెలియకుండా వేసుకొని వచ్చేసి నా ఆపోజిట్ వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు భూమి మీద. సర్వే మీద కేసు రాసుకుంటున్నారు సార్, సర్వే పెడతారు ఎందుకు? వాళ్ళు కూడా నా ఆపోజిట్ వాళ్ళ ముందు రాసినాను సార్ అక్కడ. సరే సరే సర్వేర్ కాదు, సర్వే పిలిచాలి అంతేనా? వాళ్ళ ముందు పిల్లంపడ సార్. నాకు తెలియకుండా వాళ్ళు కొలత ఎట్ట వేయించుకున్నారు, ఈయన ఎట్ట వేసినాడు కొలత. నువ్వు ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇచ్చాను సార్ నిన్ననే. ఎంఆర్ఓ నాకు చెప్పకుండా ఒక సర్వే వచ్చినా నా ఊళ్ళోకి వచ్చినా చెప్పి ఇచ్చినావా? ఇచ్చినాను సార్, అది హోల్డ్లో పెట్టామని ఇచ్చినాను. ఈయన ఎందుకు వేస్తాను అంటే నా బుద్ధిపుడిని వేస్తానయ్యా నేను అని చెప్పి మాట్లాడతాను. సరే సరే నువ్వు మాట్లాడు. సరే సార్. నెంబర్లు రాసినావా? స్వామి నాయక్ రాయలేదు సార్ నేను. ఎవరైనా సార్ ఆయనే సార్ సర్వే. నీకు ఆపోజిట్ అవుతుంది రాసినావు.